పర్యాటక ప్రాంతమైన చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. వాహనాలన్నింటినీ ఒకే దగ్గర పార్క్ చేసేలా మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లకు ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. పాతబస్తీకి రోజు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. రహదారులపై లక్షల వాహనాలు తిరుగుతాయి. ఇరుకు రోడ్లు, ఇతర కారణాలతో పాతబస్తీలో పార్కింగ్ అంటేనే భయమేస్తోంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ల నిర్మాణానికి రెడీ అయింది. ప్రాజెక్టుకు 62,16,00,000 ఖర్చవుతాయని అంచనా. 15 నెలల్లో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ల నియమావళిలో నిబంధన విధించినా అవి వినియోగంలోకి వచ్చేసరికి 2 ఏళ్లు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖిల్వత్ దగ్గర 6 అంతస్తుల్లో, చార్మినార్ దగ్గర 4 అంతస్తుల్లో పార్కింగ్ కేంద్రాలను నిర్మిస్తారు. ప్రస్తుతం అబిడ్ సర్కిల్ ఆఫీస్లో ఉన్న కాంప్లెక్స్ మోడల్లో వీటిని నిర్మించనుంది జీహెచ్ఎంసీ. ఆ కాంప్లెక్స్లో దుకాణాలు, రెస్టారెంట్ నిర్మాణానికి 20% స్థలం కేటాయిస్తారు. పూర్తిగా పర్యావరణ హిత మార్గాలతో పాటు నాణ్యత పాటించాలనే నిబంధన పెట్టారు. నిబంధనల్ని అతిక్రమిస్తే గుర్తింపు రద్దు చేసే హక్కు జీహెచ్ఎంసీకి ఉంది. చార్మినార్ మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం టెండర్స్ పిలిచాము. అదంటే చార్మినార్ పెడెస్ట్రినేషన్ ప్రాజెక్ట్లో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, దాని తర్వాత అక్కడ ఆల్ 4 లేన్స్ వాటిని ప్రాపర్గా డెవలప్ చేయడం అండ్ మరి పెడెస్టినేషన్ అన్నప్పుడు దూరంగా వెహికల్స్ ఆపి మనం కొంత దూరం నడిస్తే బాగుంటుంది. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, ప్రపంచంలో అంతటా ఉన్నది. అయితే అక్కడి వరకు వెహికల్లో వస్తారు కదా చాలామంది, వారు మరి ఎక్కడ వెహికల్స్ పెట్టాలనేటువంటి అంశాన్ని అడ్రస్ చేయడంలో భాగంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ టెండర్ పిలవడం జరిగింది. అది కూడా అయితే చార్మినార్ పెడెస్ట్రేషన్ ప్రాజెక్టు కొంచెం కంప్లీట్ కావడానికి, ప్రజలు మనకు సహకరించడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిర్మించే పార్కింగ్ కాంప్లెక్సుల్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడాలని ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా కొత్త కాంప్లెక్స్లను నిర్మించాలని బల్దియా కాంట్రాక్టర్లకు నిబంధన పెట్టింది. వాహనాల పార్కింగ్ తో పాటు వాటి వివరాలను డిజిటల్ ప్రాసెస్ ద్వారా రికార్డ్ చేయడం, సీసీ కెమెరాలు, ఇతర లేటెస్ట్ హంగులతో నిర్మిస్తారు. కాంట్రాక్టర్లు ఇచ్చే ప్లాన్, అందులో కల్పించే సౌకర్యాలను పరిశీలించి నిర్మాణ సంస్థను ఎంపిక చేయనున్నారు. మొత్తానికి ఈ పార్కింగ్ కాంప్లెక్స్ల నిర్మాణంతో చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య త్వరలోనే తీరనుంది.